వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ అండి. చాలా పెద్దదిగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది కూడా. అండ్ ఫైనల్గా ఈరోజు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఆ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడికి 7 వారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు నెరవేరుతాయని చాలా గట్టి నమ్మకం అండి. ఫైనల్గా మేము కూడా వెళ్తున్నాం స్వామి దర్శనానికి. ఇది రాజమండ్రికి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలా ఎక్కడెక్కడి నుండో వస్తారు భక్తులు చాలా దర్శించుకోవడానికి. అసలు ఏంటి స్వామివారి స్థల పురాణం ఏంటో తెలుసుకుందామండి. ఇక్కడికి రావడానికి బస్సులు అవైలబుల్లో ఉంటాయండి. వాళ్ళకు వీలుగా ఉండే వెహికల్లో రావచ్చు. అసలు వాడపల్లి దేవాలయం స్థల పురాణం ఏంటి అని ఒకసారి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో ప్రజలు దైవచింతన మర్చి సంపదపై ఎక్కువ దృష్టి సాధిస్తూ ఉంటారని, దీంతో భూమిపై పాపాలు పెరిగిపోతాయని మునులు తీవ్రంగా బాధపడతారు. అప్పుడు నారదుడు వైకుంఠానికి వెళ్ళి భూమిపై జరిగే విషయాలు విష్ణువుకి చెబుతాడు. భూమిపై చెడు పెరగకుండా ఆపాలని కోరుకుంటారు. సో అప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తాడు, కలియుగంలో నేను కలియుగ దైవంగా వెలిసి నిత్యం పూజలు అందుకుంటానని. అప్పుడు భక్తుల భక్తిభావం పెరుగుతుందని చెప్తాడు. సో వాడపల్లిలో స్వయంభుగా వ్యవస్థానానికి వారికి వివరిస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. సో దాన్ని గుర్తించి తీసుకురావడానికి నదులకు వెళ్తే ఆ పెట్టె కనిపించదు. చివరికి ఒకరోజు వాడపల్లిలో ఉన్న వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది. సో దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదితో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. సో ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ మూర్తిని వేయి అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువై ఉన్న స్వామికి వెంకటేశ్వరుడు అని పేరు వచ్చింది. సో స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంని ఒడ్డుకు చేర్చి తిరిగి నిర్మిస్తానని మొక్కుకుంటాడు. సో అతని ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు వస్తాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ఉన్న ఆలయాన్ని కట్టించాడని శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఊరేగింపు జరుగుతాయని భక్తులు చెప్తున్నారు. అండ్ ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదని, ఇక్కడ వెంకటేశ్వరుడు రాతితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సో సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడుగా పేరు పెట్టినట్టు చెప్తారు. అండ్ 7 శనివారాలు వరుసగా వచ్చి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అండ్ ఈ క్షేత్రానికి శనివారాలలో వేలాది భక్తులు వస్తారండి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు మరియు తీర్థం పండుగకు ప్రసిద్ధి చెందినది. ఇది ఆలయం లోపలండి. ఇది మండపం. అక్కడ ముందు గజస్తంభం ఉంటుంది. సో చాలా జనాలు వస్తారండి. నార్మల్ డేస్లో ఇంత జనాలు ఏముండరండి. ఓన్లీ శనివారం వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు కాబట్టి శనివారం మాత్రం చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన సమాచార కేంద్రం ఉందండి. అక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నా వెళ్ళి చెప్పొచ్చు. సో ఇక్కడ లైన్స్లో చూడండి, అక్కడ పైన లైన్ ఎంత పెద్ద లైను, చాలా పెద్ద లైను. అంత లైన్లో నిల్చోలేము, మాకు కష్టం అవుతుంది అనుకుంటే ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారండి. అలా టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అది కూడా చాలా పెద్దగా ఉందండి. పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రము టికెట్స్ తీసుకొని లోపలికి కొంచెం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారండి, పంపిస్తున్నారు. ఇది గజస్తంభం అండి, చూడండి ఎంత బాగుందో.
ఇక్కడ అందరూ ఏదైనా కోరికలు కోరుకున్నా ఇక్కడ తులసి మాలలు అవన్నీ వేస్తారండి. ఇక్కడ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి కూడా వస్తారంటండి. మొక్కులు మొక్కుకున్నవారు మాత్రమే సాటర్డే వచ్చి తీర్చుకుంటారు. మనం నార్మల్గా దేవుని దర్శించుకోవాలనుకుంటే నార్మల్ డేస్లో రావచ్చండి. అదిగో చూడండి అంత పెద్ద లైను. నార్మల్ డేస్లో రావచ్చు, అప్పుడు చాలా ప్రశాంతంగా అవుతుంది. ఇంతమంది జనాలు ఉండరు. ఓన్లీ సాటర్డే మాత్రమే చాలా జనాలు ఉంటారు. తిరగడానికి కూడా కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా ఉందండి. బయట ప్రదక్షిణాలు చేస్తే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు చాలామంది జనాలు ఇలా తోసేసుకుంటున్నారు. అసలు నడవడానికి కూడా అంత స్కోప్ లేదు. ఒక ఆవిడైతే పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తుంది. ఆవిడ ఎంత పెద్ద కోరికలు నెరవేరాయో తెలీదు, ఎంత పెద్ద కోరిక కోరుకుందో కూడా తెలీదు. కానీ ఇది మెయిన్ ఆలయం అండి. ఇక్కడ కొంచెం ఇది ఇక్కడ స్వామివారు దర్శించుకొని బయటికి వచ్చే ద్వారం అండి ఇది. అక్కడ దర్శించుకొని ఇక్కడ బయటికి వచ్చే ద్వారము. సో ఇక్కడ తక్కువే ఉందండి, లోపల కొంచెం తక్కువ, కానీ బయట ప్రదక్షిణాల దగ్గర చాలా చాలా అంటే చాలా రష్ ఉంది. చిన్నపిల్లలతో అయితే కొంచెం కష్టమే. సో చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు నార్మల్ డేస్లో రావడం అయితే చాలా బెటర్. శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది. పిల్లలు తోసుకోవడం వల్ల కింద పడిపోతారు. సో చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళైతే కొంచెం నార్మల్ డేస్లో రండి. నార్మల్గా మొక్కులు మొక్కుకున్న వారు మాత్రం సాటర్డే రావచ్చు. సో ఇది బయటికి వెళ్ళే దారండి. చూడండి, మా అమ్మ మాత్రం కంప్లీట్గా దర్శనం చేసేసుకుంది. సో చాలా పేచీ పెట్టకుండా సైలెంట్గా ఉంది. అసలు ఇంత కూడా పేచీ పెట్టలేదు. హ్యాపీగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మాకు తొందరగా అయిపోయింది. చూడండి, ఎంజాయ్ చేసింది మా అమ్మ. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే సాటర్డే మాత్రం చాలా రష్ ఉంటుంది. సో మీరు చూసుకొని నార్మల్ డేస్లో రావడమే బెటర్. సో ఇది బయటికి వెళ్ళే దారి అండి. ఎంతమంది జనాలండి ఈ ప్రదక్షిణలు చేసే టైంలో అయితే అసలు ఖాళీ లేదు. బయట మాత్రం చూడండి ఎంతమంది జనాలు. ఇది ఇలా బయటికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం నుండి ఇక్కడ ఇలా పైన ఇచ్చారు. ఇలా క్రాస్ ఆ మధ్యలో నుండి మనం వెళ్ళలేం కాబట్టి ఇలా కట్టారు. సో అలా దిగి వెళ్ళాలండి మనం బయటికి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదాల కౌంటర్స్ ఉన్నాయండి. అక్కడ లైన్గా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చూడండి ఎంతమంది జనాలు. ఇటు చూడండి, చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు. సో ఇలా తోసేసుకుంటున్నారండి. చిన్నపిల్లలతో అయితే కొంచెం నార్మల్ డేస్లో రావడమే బెటర్. పెద్దవాళ్ళు అయితే ఓకే పర్లేదు, కానీ పిల్లలు మాత్రం ఒకరు వెనకాల ఉంటే ఇంకొకరు కనిపించట్లేదండి. మన వాళ్ళు చేతులు పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా వెళ్ళండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారండి. ఇవన్నీ కనిపించేవన్నీ ఏ ప్రసాదాల కౌంటర్స్ అండి. సో చాలానే ఉన్నాయి, తొందరగానే అయిపోతున్నాయి. ఇక్కడ కూడా లైన్ చాలానే ఉన్నాయి, తొందరగా అయిపోతున్నాయి. ఇదండి ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం స్థల పురాణం. సో మాకు కంప్లీట్ ఫైనల్గా హ్యాపీగా దర్శనమైంది. మేము చూసేసాం స్వామిని. చాలా బాగుంది, చాలా రష్గా ఉంది. వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త.